నమస్తే అందరికీ. మీ జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్కి స్వాగతం. ఉద్యోగ సమాచారం మరియు కెరీర్ గైడెన్స్లో నమ్మకమైన ఛానల్. ఈ రోజు మనం భారతదేశపు గర్వంగా నిలిచిన ఇస్రో గురించి తెలుసుకుందాం. అలాగే మీరు ఇస్రో సైంటిస్ట్గా ఎలా మారాలో పూర్తి వివరంగా చర్చించబోతున్నాం. చివరి వరకు వీక్షించండి, ఎందుకంటే నేను మీ కెరీర్ మార్గాన్ని మలచే సలహాలను ఇవ్వబోతున్నాను. ఇస్రో చరిత్ర మరియు ప్రాజెక్టులు. ఇదిలో స్థాపితమైన ఇస్రో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మన దేశాన్ని స్పేస్ సాంకేతికతలో శక్తివంతమైన దేశంగా మార్చింది. కేరళలోని తుమ్మాలో సౌండింగ్ రాకెట్లు ప్రయోగించడం నుండి ప్రారంభించి ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగింది. ప్రత్యేకమైన మైలురాళ్లు. ఆర్యభట 1975 తొలి ఉపగ్రహం. SLV-3 1980 స్వదేశీ రాకెట్. చంద్రయాన్-1 2008 తొలి చంద్ర ప్రయోగం. మంగళయాన్ 2013 మొదటి ప్రయత్నంలోనే మాస్ ఆర్బిటర్ విజయవంతం. ప్రస్తుత మరియు రాబోయే ప్రాజెక్టులు. చంద్రయాన్-3 రెండవ చంద్ర ల్యాండింగ్ మిషన్. గగనయాన్ భారత తొలి మానవ అంతరిక్ష యానం. ఆదిత్య-L1 సూర్య పరిశోధన మిషన్. నిసార్, నాసా మరియు ఇస్రో కలిసి రూపొందిస్తున్న భూమి పరిశీలన ఉపగ్రహం. ఇస్రో విజయాలు మరియు మన జీవితంపై ప్రభావం. ఇస్రో కేవలం రాకెట్లు తయారు చేయదు, అది మన రోజువారీ జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తోంది. కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, టీవీ, మొబైల్, ఇంటర్నెట్ నెట్వర్క్. వాతావరణ సూచనలు, తుఫానులు, వర్షాల హెచ్చరికలు. నావిగేషన్, మన సొంత GPS. వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, ఉపగ్రహ చిత్రాలు వ్యవసాయం, సహాయ కార్యక్రమాలకు. డిజిటల్ సేవలు, రిమోట్ ఎడ్యుకేషన్, ఈ-బ్యాంకింగ్. సరళంగా చెప్పాలంటే ఇస్రో వల్ల భారతదేశం మరింత ఆధునిక దేశం అయ్యింది. సైంటిస్టుగా మారేందుకు అర్హతలు. ఇప్పుడు మనం ముఖ్యమైన భాగానికి వస్తాం. మీరు ఇస్రో సైంటిస్టుగా ఎలా మారవచ్చు? అవసరమైన విద్యా అర్హతలు. సబ్జెక్టులు: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ నుంచి బీటెక్ BE. కనీస విద్యా అర్హత BE బీటెక్ లేదా తత్సమాన డిగ్రీ, 65% మార్కులు. గేట్ స్కోర్ ఉంటే అదనపు ప్రయోజనం. సంబంధిత ఇంజనీరింగ్ శాఖలు: ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఒక్క నిమిషం ఆగండి, బ్రేకింగ్ న్యూస్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సైంటిస్ట్ మరియు ఇంజనీర్ ఉద్యోగాల నియామకానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నియామక ప్రక్రియ, అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న బటన్ను క్లిక్ చేయడం ద్వారా పూర్తి వీడియోను చూడండి. ఇస్రో పరీక్ష ఎలా పాస్ అవ్వాలి? పరీక్ష ప్రక్రియ మరియు సలహాలు. ఇది ఇస్రో ఉద్యోగం పొందే పూర్తి ప్రక్రియ. దరఖాస్తు ప్రక్రియ. డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ ద్వారా అప్లై చేయండి. అప్లికేషన్ ఫీజు 100 మారవచ్చు. పరీక్ష విధానం. ఆబ్జెక్టివ్ టైప్ 90 ప్రశ్నలు, 90 నిమిషాలు. కోర్ సబ్జెక్టులు మాత్రమే. నెగటివ్ మార్కింగ్ లేదంటే అదనపు లాభం. తాజా నోటిఫికేషన్ ప్రకారం. ప్రిపరేషన్ టిప్స్ అండ్ రిసోర్సెస్. సాధనాలు: ఇస్రో పాత ప్రశ్న పేపర్లు, గేట్ స్టడీ మెటీరియల్, ప్రామాణిక టెక్స్ట్ బుక్స్, మాక్ టెస్టులు అండ్ టైమ్ మేనేజ్మెంట్. ప్రతిరోజు 90 నిమిషాల మాక్ టెస్టు. స్పీడ్ మరియు ఖచ్చితత్వం పెంపొందించుకోండి. స్ట్రాటజిక్ స్టడీ. కోర్ కాన్సెప్ట్ బలపరుచుకోండి. బలహీనతలపై పని చేయండి. స్టడీ గ్రూప్స్ అండ్ ఆన్లైన్ ఫోరమ్స్ ఉపయోగించుకోండి. ఇస్రో ఉద్యోగం, సవాళ్లు, లాభాలు. సైంటిస్టుగా ఉండటం ఉద్యోగం కాదు, అది మిషన్. సవాళ్లు: ఎక్కువ పని గంటలు, హైప్రెషర్ డెడ్లైన్స్, క్లిష్టమైన ప్రాజెక్టులు, నిరంతర అధ్యయం. లాభాలు: జాతీయ గర్వానికి సేవ చేయడం. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్పై పనిచేసే అవకాశం. ప్రారంభ జీతం 56,100 మరియు అలవెన్సెస్.
కెరీర్ గ్రోత్ ప్లస్ రీసెర్చ్ అవకాశాలు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, సర్కారు ఉద్యోగ ప్రయోజనాలు. చివరి మాట మరియు ప్రేరణ. ప్రియమైన ఇస్రో సైంటిస్ట్ ఆశావహులారా, ఒకటి గుర్తుంచుకోండి. డెడికేషన్, ప్యాషన్, పర్సివీరెన్స్ మీ గొప్ప ఆయుధాలు. ప్రతి ఇస్రో సైంటిస్టు మీలాంటి కలలతోనే మొదలుపెట్టారు. ఫోకస్తో ఉండండి, మీపై నమ్మకం ఉంచండి, కష్టపడి ముందుకు వెళ్ళండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే వీడియోకు లైక్, ఛానల్కు సబ్స్క్రైబ్, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు సందేహాలుంటే కామెంట్ చేయండి, నేను సమాధానం ఇస్తాను. జై హింద్.